హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీలో ఒకరిని. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి వీడియోస్, ఓకేనా? నాతో పాటు చదవండి. ఓకే, నిన్న లెసన్ చూసాం కదా, ఇంకెవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంది చూడండి. కణాంగాల గురించి చూసాము. మైటోకాండ్రియా, లైసోజోమ్స్ ఇవన్నీ చూసాం కదా. కణాంగాలు, నిర్మాణం, వాటి విధుల గురించి క్లారిటీగా చూసాం. దీని గురించి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి అసలు స్కిప్ చేయొద్దు. ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి ఒకసారి, రివిజన్ అవుతుంది టాపిక్ అంతా. మైటోకాండ్రియా క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు? క్రిస్టే కాదు, ఓకే? క్రిస్టే మైటోకాండ్రియా మధ్యలో గల ప్లేస్ని ఏమంటామంటే మనం మ్యాట్రిక్స్, మాత్రిక అంటాం. క్రింది వాటిలో వర్ణరహిత ప్లాస్టిడ్లు ఏవి? వర్ణసహిత అంటే క్రోమోప్లాస్ట్లు అవుతాయి. వర్ణరహిత ప్లాస్టిడ్లు ఏవి మనకి? ల్యూకోప్లాస్ట్లు, ఓకే? వైట్ కలర్లో ఉంటాయి ల్యూకోప్లాస్ట్లు, దుంపలు అవి. క్రింది వాటిలో సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చేవి ఏవి? క్లోరోప్లాస్ట్లు. హరిత రేణువులు కదా, హరిత రేణువుకే ఇంకో పేరు క్లోరోప్లాస్ట్. గ్రీన్ కలర్ ఉన్న మొత్తం ప్లాంట్స్లో, లీవ్స్లో అన్నిట్లో కూడా క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. రిక్తికను ఆవరించి ఉన్న పొరను ఏమంటారు? టోనోప్లాస్ట్. చాలాసార్లు రిపీట్ అవుతుంది ఈ బిట్. కణ విభజనను మొదటిసారిగా గుర్తించింది ఎవరు? విభజన, కణ సిద్ధాంతం అంటే స్లీడన్ మరియు స్వాన్ అవుతారు. కణ విభజన అనేసరికి మనం రుడాల్ఫ్ విర్కోవ్ విభజన. ఈజీ మనకి, విర్కోవ్ విభజన, వివి. నాడీ కణ దేహం నుండి బయటకు చొచ్చుకొని వచ్చిన నిర్మాణాలను ఏమంటారు? ఇలాగా నాడీ కణం ఎట్లా ఉంటుంది, ఓకే? ఇలా ఉన్నప్పుడు వాటి నుంచి శాఖలు వస్తాయి కదా బయటికి, వాటిని ఏమంటాం మనం? డెండ్రైట్స్ అంటాం, ఓకే? నాడీ కణం నుండి బయటకు చొచ్చుకుని వచ్చిన నిర్మాణాలను ఏమంటారంటే మనం శాఖలుగా ఉన్న నిర్మాణాలని డెండ్రైట్లు అంటాం. క్రింది వాటిలో పునరుత్పత్తి చెందగలిగే శక్తి లేని కణాలు ఏవి? నాడీ కణాలు అనేవి ఒకసారి పోతే మళ్ళీ అవి ఉత్పత్తి అవ్వలేవు కాబట్టి పునరుత్పత్తి చెందలేని కణాలు. ఈ కండర కణాలు, మృదు కణాలు, రక్త కణాలు, బ్లడ్ సెల్స్ కాబట్టే బ్లడ్ మనం ఎవరికైనా ఇస్తే మళ్ళీ బ్లడ్ వస్తుంది అంటారు. ఎందుకు? పునరుత్పత్తి చెందగలిగే కణాలు అనమాట బ్లడ్ సెల్స్. ఇవి కూడా కండర, మృదు కణాలు కూడా. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం క్రింది వాటిలో దేని తయారీకి సహాయపడుతుంది? లిపిడ్స్. గరుకుదైతే ప్రోటీన్స్. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి రైబోజోమ్స్ అతుక్కుని ఉంటాయి కాబట్టి ప్రోటీన్స్ నిర్మాణం. అదే మనకి నునుపు అనేసరికి లిపిడ్స్ వస్తాయి. నునుపు అంటే జారిపోవడం అని గుర్తుపెట్టుకోండి, ఆయిల్ కాబట్టి లిపిడ్స్ అని గుర్తుపెట్టుకోండి, ఓకే? సకశేరుక కాలేయ కణములందు విషములను మరియు మందులను విషరహితముగా చేయు కణాంగం ఏది అంటే మనకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము. విష పదార్థాన్ని, మందులను విషరహితంగా చేసే కణాంగం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ మనకి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కాదు, మనకి ఏంటి ఆన్సరు? నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, SER. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం వీటి తయారీకి సహాయపడుతుంది. ఇందాక అనుకున్నాం కదా, ప్రోటీన్స్. గరుకుదైతే రైబోజోమ్లు ఉంటాయి కాబట్టి ప్రోటీన్స్, నునుపుదైతే లిపిడ్స్. నెక్స్ట్, స్వయం విచ్ఛిత్తి సంచులని వేటిని అంటారు? వీటిని అంటాం లైసోజోమ్సే విచ్ఛిన్నం. లైసిస్ మీన్స్ విచ్ఛిత్తి కాబట్టి విచ్ఛిన్నం, కణ విచ్ఛిత్తికి కారణం అవుతాయి కాబట్టి వీటిని సూసైడల్ బ్యాగ్స్ లేదా స్వయం విచ్ఛిత్తి సంచులు అంటాం. ప్రతి కణమునందు ఉండే మైటోకాండ్రియాల సంఖ్య ఎంత? 100 నుంచి 150 మైటోకాండ్రియాల సంఖ్య ప్రతి కణంలోనూ, ఒక్కొక్క కణంలో చిన్నవన్నమాట. అందుకే మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం మైటోకాండ్రియా. ఏ సంవత్సరంలో కెమిల్లో గాల్జీ సంక్లిష్టాన్ని కనుగొన్నారు? కెమిల్లో గాల్జీ పేరు గుర్తుంటుంది మనకి. ఏ సంవత్సరంలో అంటే 1898లో మనకి గాల్జీ సంక్లిష్టాన్ని కనుగొన్నారు. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మనకి? వీళ్ళిద్దరూ కలిపి, ఒక్కరు విడిగా ఇచ్చారు, కలిపిచ్చారు. బిట్టి చూడండి కన్ఫ్యూజ్ చేయడానికి. స్లీడన్ మరియు స్వాన్. కణ శక్త్యాగారాలని వేటిని అంటాం? దీంట్లో మైటోకాండ్రియన్స్నే మనం కణశక్త్యాగారాలు లేదా కణశక్తి భాండాగారాలు, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటాం. క్లోరోప్లాస్ట్లు పాల్గొనే జీవక్రియ ఏది? క్లోరోప్లాస్ట్లు అంటే హరిత రేణువులు. కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్. కేంద్రకం లోపల ఉన్న ద్రవ పదార్థాన్ని ఏమంటాం? కేంద్రకాంశ
పదార్థము. కేంద్రకం లోపల ఉన్న పదార్థాన్ని కేంద్రకాంశ పదార్థం, కణం లోపల ఉన్న జీవ పదార్థాన్ని జీవ పదార్థం అంటాం, ప్రోటోప్లాజం. కణములను ప్రథమంగా దేనితో పరిశీలిస్తారు? ఆప్టికల్ మైక్రోస్కోప్తో పరిశీలిస్తారు. ఫస్ట్ కణాలని మనం ఆప్టికల్ మైక్రోస్కోప్తో పరిశీలిస్తాం. జంతు కణం వెలుపల ఉన్న పొరను ఏమంటామంటే కణత్వచము. కణత్వచం జంతు కణం, ప్రతి కణానికి వెలుపల కణత్వచం ఉంటుంది. కణ కవచం అనేది జంతు కణాలకి ఉండదు, వృక్ష కణాలకి మాత్రమే సెల్ వాల్ లేదా కణకవచం ఉంటుంది. దీనికి కణత్వచం మాత్రమే ఉంటుంది జంతు కణాలకి, మనకి కూడా. ప్లాస్మా పొర లేదా కణత్వచం దేనితో నిర్మితమై ఉంటుందంటే మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా, సింగర్ మరియు నికోల్సన్ అనుకున్నాం. లిపిడ్ మరియు ప్రోటీన్స్తో నిర్మితమై ఉంటుంది. క్రింది వాటిలో విచక్షణా త్వచంను గుర్తించండి. విచక్షణా త్వచం దీంట్లో ఏది అంటే కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి పోనిస్తుంది, అందువల్ల దాన్ని మనం విచక్షణా త్వచం అంటాం. కణత్వచం సెల్ చుట్టూ ఉండే పొరనే కణత్వచం అంటాం, అదే మనకి విచక్షణా త్వచం. కణకవచం వీటిలో ఉంటుంది. మొక్కలు, సెల్ వాల్ ఓన్లీ మొక్కల్లోనే ఉంటుంది, జంతువుల్లో కణత్వచం మాత్రమే ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉండదు. న్యూక్లియస్ను కనుగొన్నది ఎవరు? మనకి రాబర్ట్ బ్రౌన్. కణము నియంత్రణ గదిగా పనిచేయునది. కణం ప్రతి కణంలోనూ మనకి చూడండి ఒకసారి, ప్రతి కణంలోనూ ఒక నిర్దిష్ట కేంద్రకం అనేది ఉంటుంది. ఈ కణాన్ని అంతటినీ కంట్రోల్ చేసేది మనకి కేంద్రకమే. కాబట్టి కణము నియంత్రణ గది అంటే కంట్రోల్ చేసే విభాగం ఏదంటే మనకి న్యూక్లియస్ లేదా కేంద్రకము. కణంలో ఈ భాగం జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. కేంద్రకంలో మనకి క్రోమోజోమ్లు ఉంటాయి, క్రోమోజోమ్లో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలో మనకి జన్యు సమాచారం అనేది నిలవ ఉంటుంది. కాబట్టి కణంలో జన్యు సమాచారాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ డిఎన్ఏ ఇవ్వకపోయినా మనకి కేంద్రకం అని ఇచ్చాడు కాబట్టి హోల్గా కేంద్రకం అవుతుంది. కేంద్రక పూర్వ కణాన్ని గుర్తించండి. దీంట్లో మనకి కేంద్రక పూర్వ కణాలు ఏవి? బ్యాక్టీరియా. బ్యాక్టీరియా మనకి కేంద్రక పూర్వ కణము. బ్యాక్టీరియా అలాగే నీలి ఆకుపచ్చ శైవలాలు సైనోబ్యాక్టీరియా, ఈ రెండు కూడా మనకి కేంద్రక పూర్వ కణాలే. ఆన్సర్ వచ్చేసి మనకి బ్యాక్టీరియా అలాగే సైనోబ్యాక్టీరియా లేదా నీలి ఆకుపచ్చ శైవలాలని మనం కేంద్రక పూర్వ కణాలు అంటారు. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి కణాంతర రవాణాలో పాల్గొనేది ఏది అంటే కణం లోపల ట్రాన్స్ఫర్కి ఒక చోట నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడేది మనకి గాల్జీ కాంప్లెక్స్. గాల్జీ కాంప్లెక్సే మనకి కణ అంతర రవాణాలో పాల్గొంటుంది, పార్టిసిపేట్ చేస్తుంది. వృక్ష కణంలో ఉండే కణాంగాలు ఏవి? వృక్ష కణంలో ఇవన్నీ ఉంటాయి, సెల్ వాల్ ఉంటుంది, వ్యాక్యూల్స్ లేదా రెక్టికల్ ఉంటాయి, ప్లాస్టిడ్స్ ఉంటాయి. ఉన్నత శ్రేణి మొక్కల్లో కణకవచం దేనితో నిర్మితమై ఉంటుంది? ఉన్నత శ్రేణి మొక్కల్లో కణకవచం అనేది సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్, లిగ్నిన్, సోబరిన్ ఇవన్నిటితో కూడా నిర్మితమై ఉంటుంది. సెల్ వాల్ అనేది ఉన్నత శ్రేణి మొక్కల్లో, అభివృద్ధి చెందిన మొక్కల్లో వీటన్నిటితో ఏర్పడి ఉంటుంది. రిక్తికను ఆవరించి ఉండే పొర మళ్ళీ రిపీట్ అయింది, టోనోప్లాస్ట్. మొక్క కణానికి వివిధ వర్ణాలను కలుగు చేసే కణాంగాలను ఏమంటారు? ఓన్లీ వృక్ష కణాల్లోనే మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయి. ఏంటివి? ప్లాస్టిడ్. వీటిని క్రోమోప్లాస్ట్లు అంటాం కదా. ప్లాస్టిడ్ల వల్లే మనకి కలర్స్ వస్తాయి మొక్కల్లో, పువ్వులకి అలాగే ఫ్రూట్స్కి కూడా. ప్రోటీన్ నిర్మాణానికి కావాల్సిన సమాచారం, కణంలో అన్ని కీలక క్రియలను నియంత్రించే సమాచారాన్ని కలిగి ఉండేది ఏది? కేంద్రకంలో ఉండే డిఎన్ఏ జన్యు పదార్థం. ఇక్కడ కేంద్రకం ఒక్కటే ఇవ్వలేదు, దాంట్లో ఉండే పర్టిక్యులర్ పార్ట్ ఇచ్చాడు, డిఎన్ఏ జన్యు పదార్థం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ కేంద్రకం పెట్టకూడదు. ప్రోటీన్ నిర్మాణం అలాగే కణంలో అన్ని కీలక క్రియలను నియంత్రించేది నథింగ్ బట్ డిఎన్ఏ జన్యు పదార్థం. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానంను గుర్తించండి. ఫస్ట్ అంతర్జీవ ద్రవ్యజాలకం, అది ఏం చేస్తుంది? మనకి ప్రోటీన్ సంశ్లేషణ. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ప్రోటీన్ సంశ్లేషణకు ఉపయోగపడుద్ది. దీంట్లో ఎక్కడ రైబోజోమ్లు ఇవ్వలేదు కాబట్టి ఇది ఆన్సర్. గాల్జీ కాంప్లెక్స్ మనకి కణ విభజన సమయంలో కణ ఫలకం ఏర్పడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సెల్ డివిజన్లో ఉపయోగపడుతుంది గాల్జీ కాంప్లెక్స్. నెక్స్ట్ మనకి మైటోకాండ్రియా అని ఏమంటాం మనం? ఇదిగో శ్వాసక్రియలో పాల్గొని కణానికి కావలసిన శక్తిని విడుదల చేస్తుంది. శ్వాసక్రియలో పాల్గొనేది మనకి మైటోకాండ్రియా. లైసోజోమ్లు జల విశ్లేషణ ఎంజైమ్లు ఉండి పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కేంద్రకామ్లాల విచ్చిత్తికి, లైసిస్ మీన్స్ విచ్చిత్తికి తోడ్పడేది లైసోజోమ్స్. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ 1. గాల్జీ కాంప్లెక్స్ అంటే 3, 1, 3, 2, 4. 1, 3, 2, 4 అంటే 1 ఆన్సర్. నెక్స్ట్ మనకి క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి.
ఏ జత చూడండి ఒకసారి, కణశాస్త్రం, కణజీవ శాస్త్రం. కణశాస్త్రాన్నే మనం కణజీవ శాస్త్రం అంటాం. ఇది సరైన జత. నెక్స్ట్ మనకి రెండిటికి కలిసింది కాబట్టి అది సరైన జత. కణంలో కేంద్రకం కాకుండా ఏ ఇతర కణాంగం డిఎన్ఏను కలిగి ఉంటుంది? మైటోకాండ్రియా. మైటోకాండ్రియాల్లో డిఎన్ఏ ఉంటుంది అనమాట. ఓన్లీ కేంద్రకంలో ఉంటుంది. అలాగే మైటోకాండ్రియాలో మాత్రమే మనకి డిఎన్ఏ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇంపార్టెంట్, ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి డిఎన్ఏ ఉండే భాగాలు ఏంటంటే కణాంగాలు ఏవంటే మనకి కేంద్రకం ఒకటి, అలాగే మైటోకాండ్రియా ఒకటి. నెక్స్ట్ మనకి స్కిప్ చేయొద్దు, అన్ని బిట్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏ కణాంగాలు జంతు కణాల్లో కనిపించక వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి? వృక్ష కణాల్లో మాత్రమే ఉండేవి ప్లాస్టిడ్స్, క్లోరోప్లాస్ట్లు. ఇవి జంతు కణాల్లో అస్సలు ఉండవు. ఓకే. కేంద్రక పూర్వ జీవులు నిజ కేంద్రక జీవులతో పోల్చినప్పుడు విభేదించేవి ఏవి? ప్లాస్మోజోములు, హిస్టోన్ ప్రోటీన్లు, కేంద్రక త్వచము, అలాగే ప్లాస్టిడ్స్. ఇవి కేంద్రక పూర్వజీవులు నిజ కేంద్రక జీవుల్లో డిఫరెన్సెస్ని కలిగి ఉంటాయి. అంటే కేంద్రక పూర్వజీవుల్లో ఇవేమి ఉండవు. కేంద్రక త్వచాలు ఉండవు, హిస్టోన్ ప్రోటీన్లు ఉండవు, ప్లాస్మోజోములు ఉండవు, ప్లాస్టిడ్స్ ఉండవు. ఓన్లీ నిజ కేంద్రక జీవుల్లో మాత్రమే ఇవన్నీ ఉంటాయి. ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులా ఈ క్రింది వర్గాలకు వర్తిస్తుంది? శిలీంధ్రాలు, ఫంగస్. ఫంగస్ అనేది ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులా క్రింది ఈ వర్గాలకి వర్తిస్తుంది. అంటే ఒక పాత కణాలు కొత్త కణాలు పాత కణాల నుంచి ఏర్పడతాయి అనే సిద్ధాంతమే మనకి ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులా. అవునా? ఈ వైరస్, అనబీనా, నాస్టాక్ ఇవేమీ కాదు. శిలీంధ్రాలు మనకి ఈ విధంగా పాత కణాల నుంచి కొత్త కణాలు ఏర్పడిన రీతిలో ఏర్పడతాయి కాబట్టి ఈ విభాగానికి ఇది చెందుతాయి. మైటోకాండ్రియాలను ప్రథమంగా కనుక్కున్నది మనకి కొల్లికర్. మైటోకాండ్రియా కొల్లికర్. కొట్టుకెళ్ళినప్పుడు మనం మైకా కవర్ తీసుకెళ్తాం కదా, నేనైతే అట్లనే గుర్తుపెట్టుకుంటా. కొట్టు, మైకా కవర్. సో కొల్లికర్, మైటోకాండ్రియా. కణద్రవ్యంలో నీటితో పాటు ఉండే ఇతర అనుఘటకాలను సంబంధించి ఏది సరైన జత? కణద్రవ్యంలో నీటితో పాటు ఉండే ఇతర అనుఘటకాలు ప్రోటీన్లు ఉంటాయి, అలాగే క్రొవ్వులు ఉంటాయి, అకర్బన పదార్థాలు ఉంటాయి. పర్సంటేజ్ చూడండి, ప్రోటీన్లు 5 to 10% ఎక్కువ ఉంటాయి కణద్రవ్యంలో. క్రొవ్వులు దాని తర్వాత 1 to 2% ఉంటాయి. అకర్బన పదార్థాలు దీనికంటే కొంచెం ఎక్కువ 1 to 5% ఉండొచ్చు. క్రింది వాటిలో బహురూపకత్వ కణాంగాలు ఏవి? బహురూపకత్వ కణాంగాలు మనకి ప్లాస్టిడ్లు, లైసోజోమ్స్. అంటే అనేక రూపాల్లో మనకు కనిపిస్తాయి ఇవి బహురూపకత్వ కణాంగాలు. ప్లాస్టిడ్స్, లైసోజోమ్స్. క్రింది వాటిలో సరికాని జత ఏది? క్రిస్టే, మైటోకాండ్రియా కరెక్టే. గ్రానా, హరితరేణువుల్లో గ్రానా ఉంటుంది, కరెక్టే. సిస్టర్నే, గాల్జీ సంక్లిష్టంలో సిస్టర్నేలు ఉంటాయి, కరెక్టే. F0, F1 రేణువులు రైబోజోముల్లో ఇవేమీ ఉండవు కాబట్టి సరికాని జత వచ్చి మనకి ఇది. కణంలోని ఏ కణాంగం మిగిలిన కణాంగాల సంఖ్యను తగ్గిస్తుంది? ఎప్పుడు కూడా లైసోజోమ్లే విచ్ఛిత్తి కారణం. స్వయం విచ్ఛిత్తి సంచులు సూసైడల్ బ్యాగ్స్ కాబట్టి కణాంగాల సంఖ్యను లేదా కణాల సంఖ్యను తగ్గించేది మనకి ఎప్పుడు కూడా లైసోజోమ్సే అవుతాయి. కిరణజన్య సంయోక్రియలో కాంతి దశ స్థానం హరిత రేణువులోని గ్రానా. కాంతి దశ మీన్స్ కాంతి సమక్షంలో రియాక్షన్స్ జరిగే ప్లేస్ ఏదంటే హరిత రేణువులోని గ్రానాలో మనకి కాంతి దశ అనేది జరుగుతుంది. క్రింది జాబితాలో జతపరచండి. ఒక కణం లోపల మరొక కణము హరిత రేణువు. జీవ కొలుములు అని వేటిని అంటారంటే మనకి మైటోకాండ్రియా అని అంటాము. అంటే దీంట్లో శ్వాసక్రియ జరుగుద్ది కాబట్టి మైటోకాండ్రియా అని జీవ కొలుములు అంటారు. కణం స్వయం విచ్ఛిత్తి సంచులు అంటే మనకి ఏకంగా లైసోజోమ్లే 2A అవుతుంది. కణ రక్షణాశ్రయం అని దేన్ని అంటామంటే మనం రిక్తిక. రక్షణాశ్రయం అంటే వ్యాక్యూల్ని మనం కణ రక్షణాశ్రయం అంటాం. జీవ కొలుములు వచ్చేసి మనకి మైటోకాండ్రియా. కణం లోపల మరొక కణం వచ్చేసి హరిత రేణువు. ఇంకా నెక్స్ట్ చాలా బిట్స్ అయిపోయి ఓపిక్గా చూడండి. అలాగే మీ అందరికీ ఉపయోగపడేవి ఎవరు ఫ్రీగా ఎవరు చెప్పరండి, చూడండి, ఫాలో అవ్వండి అందరూ. క్రింది వాటిలో ఏది సరికాని జత? రోడిన్, పెరాక్సిజోమ్లు. కేఆర్ పోర్టరే కనుక్కున్నాడు అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని మనకి పోర్టర్ కనుక్కున్నాడు. అంతర్జాలంగా లోపలికి పెట్టేస్తారు పోర్టులో. పోర్ట్ అనేది ఆ సముద్రం లోపల ఉంటుంది కాబట్టి నేను అలాగే గుర్తుపెట్టుకుంటాను. సైంటిస్టులు గుర్తుండడం నాట్ ఎన్ ఈజీ కాబట్టి అంతర్జీవ ద్రవ్యజాలకు అంతర్జాలంగా
అంతర్జలంలో ఉండేది పోర్ట్, కాబట్టి అంతర్జీవ ద్రవ్యజాలకం పోర్టర్. మీకు వెంటనే ఎగ్జామ్లో గుర్తొస్తుంది ఇలా గుర్తెట్టుకుంటే. రాబర్ట్సన్ ప్రమాణత్వచాన్ని కనుగొన్నది, కణత్వచాన్ని కనుగొన్నది మనకి రాబర్ట్సన్. ఇది ఇంపార్టెంట్. మనకి రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నాడు, నాట్ మైటోకాండ్రియా కదా. కేంద్రకాన్ని కనుగొంది మనకి రాబర్ట్ బ్రౌన్స్, కాబట్టి ఇది తప్పు. మిగతావన్నీ రైట్. రోడిన్ వచ్చి పెరాక్సిజోమ్లు. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. థైలకాయిడ్స్ వచ్చేసి మనకి కర్బన స్థాపనలో పాల్గొంటాయి. ఆవర్ణిక అనేది మనకి ఏంటి? థైలకాయిడ్ని ల్యూమన్ లేదా థైలకాయిడ్ల దొంతరలను ల్యూమన్ అంటాము. ఆవర్ణిక అంటే మనకి కర్బన స్థాపనలో పాల్గొంటుంది, హరితరేణువులోని ఆవర్ణిక. థైలకాయిడ్ త్వచం అనేది మనకి కిరణజన సంయోక్రియ జరిగే ప్లేసు. థైలకాయిడ్ త్వచం యొక్క వర్ణద్రవ్యాలు మనకి కిరణజన సంయోక్రియ జరిగే ప్లేసు. హరితరేణువులోని డిఎన్ఏ అనేది స్వయం ద్విగుణీకరణము. హరితరేణువులోని డిఎన్ఏ స్వయంగా అది ద్విగుణీకృతం చెందుద్ది, రెండుగా విభజన చెందుద్ది అనమాట హరితరేణువులో డిఎన్ఏ. నెక్స్ట్ మనకి క్రింది వాటిలో ఏది సరైన జత? రైబోజోమ్లు ప్రోటీన్ల సంశ్లేషణ ఇంపార్టెంట్. లైసోజోమ్లు కణ అంతర్గత జీర్ణక్రియ. విచ్చిత్తి మీన్స్ జీర్ణక్రియ జరుగుద్ది. మైటోకాండ్రియా శ్వాసక్రియ కరెక్టే, కాబట్టి ఇవన్నీ కరెక్టే. హరితరేణువుల్లో గల ఆవర్ణికలో ఉండేవి ఏంటి? ఆవర్ణికలో ఉండేవి ఇవన్నీ ఉంటాయి. 70S రైబోజోమ్లు ఉంటాయి, వలయాకార డిఎన్ఏ ఉంటుంది, కిరణజన సంయోక్రియ ఎంజైమ్లు ఉంటాయి, అలాగే ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకి క్రింది వాటిలో ప్రాథమిక లైసోజోమ్ల ఉత్పత్తి స్థానాలు ఏవి? అంతర్జీవ ద్రవ్యజాలంలోని నాళికల నుండి, అలాగే గాల్జీ సంక్లిష్టంలోని సిస్టర్నేల నుండి కూడా లైసోజోమ్లు ఉత్పత్తి అవుతాయట. అంతర్జీవ ద్రవ్యజాలకం అలాగే గాల్జీ సంక్లిష్టంలో నుండి కూడా లైసోజోమ్లు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ మనకి ఇదంత ఇంపార్టెంట్ కాదు, ఇది కూడా కాదు, ఇది ఒక్కసారి చూడండి. కిరణజన సంయోక్రియకు ఉపయోగపడే కణాంగాలు క్లోరోప్లాస్ట్లు. పళ్ళు అలాగే పుష్పాల్లోని రంగులకు కారణమైనవి క్రోమోప్లాస్ట్లు. సూర్యరశ్మి సోకని పండ్లు, విత్తనాలు, వేర్లలో ఉండే ప్లాస్టిడ్లు. సూర్యరశ్మి సోకనివి కిరణజన సంయోక్రియ జరగదు, అలాగే తెల్లగా ఉంటాయి ల్యూకోప్లాస్ట్లు. ఈ మూడు కూడా కరెక్టే, కాబట్టి సరైన జత వచ్చి పైవన్నీ. నెక్స్ట్ మనకి లాస్ట్లో ఉన్నాము. కణాంగాలన్నిట్లో ముఖ్యమైనది ఏది అంటే మనకి కేంద్రకం. మెయిన్గా కేంద్రకం కణంలో మెయిన్ పార్ట్ వహించేది కేంద్రకం, కాబట్టి కణాంగాలన్నిట్లో ముఖ్యమైనది మనకి కేంద్రకం. నెక్స్ట్ వచ్చి మనకి ఒకే త్వచం కలిగిన కణాంగం ఏదంటే ఇవన్నీ కూడా ఒకే త్వచం ఉంటాయి, రెండు త్వచాలు ఉండవు. లైసోజోమ్స్, అంతర్జీవ ద్రవ్యజాలకం, గాల్జీ కాంప్లెక్స్, ఈ మూడిట్లో కూడా ఒకే త్వచంతో కలిగిన కణాంగాలు ఇవి. క్రొవ్వు పదార్థాలు పిండి పదార్థాలుగా మార్చే కణాంగాలు ఏవి? గ్లైఆక్సిజోమ్లు. గ్లై మీన్స్ గ్లూకోజ్. ఓకే. క్రొవ్వు పదార్థాలు గ్లూకోజ్గా మారుతాయి అన్నమాట. గ్లైఆక్సిజోములుగా ఈ పిండి పదార్థాలుగా మార్చే కణాంగాలు గ్లైఆక్సిజోములు. వృక్ష కణంలో అన్నిటికంటే వెలుపల ఉన్న నిర్జీవ భాగాన్ని, అన్నిటికంటే వెలుపల ఉన్న సజీవ భాగంలో ఉండే ప్రోటీన్లను సంశ్లేషించేవి ఏవి అంటే జీవ పదార్థం, ఎర్గోజోములు. జీవ పదార్థం అంటే వెలుపల ఉన్న నిర్జీవ భాగాన్ని, అలాగే సజీవ భాగంలో ఉండే ప్రోటీన్లను ఎర్గోజోములు సంశ్లేషిస్తాయి. నెక్స్ట్ మనకి అనువంశికత సూత్రం ఎవరు? మెండల్. మనకి అనువంశికత అనగానే మెండల్. కణ సిద్ధాంతం మనకి స్లీడన్ మరియు స్వాన్. కణ అనువంశికత సిద్ధాంతం మనకి విర్షా. క్రోమోజోముల సిద్ధాంతం వచ్చేసి మనకి సట్టన్ మరియు బవేరి. క్రోమోజోముల సిద్ధాంతం మనకి సట్టన్, బవేరి. ఓకే. కణ సిద్ధాంతం స్లీడన్, స్వాన్. అనువంశిక సిద్ధాంతం మెండల్. నెక్స్ట్ మనకి క్రింది వాటిలో ప్లాస్టిడ్ల విధి. అమైలోప్లాస్ట్లు అంటే పిండి పదార్థాలు నిల్వ చేస్తాయి. ఇలియోప్లాస్ట్లు అంటే క్రొవ్వులు, నూనెల్ని. ఇలియో మీన్స్ ఇదియం, నువ్వుల నూనె అలా అంటారు కదా. ఇలియో అంటే క్రొవ్వులు, నూనెలను గుర్తుపెట్టుకోండి. ఎల్యూరోప్లాస్ట్లు అంటే ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. నెక్స్ట్ మనకి అమైనో ఆమ్లాలు అంటే ప్రోటీన్లు, కాబట్టి ఎల్యూరో అంటే ప్రోటీన్లను గుర్తుపెట్టుకోండి. అలా అయితేనే గుర్తుంటాయి మన కోడ్స్ ద్వారా. క్రింది వాటిలో ఏది సరైంది? గ్రానా అంటే హరితరేణువులో ఉన్న థైలకాయిడ్ల చక్రాకార నిర్మాణాలుగా ఏర్పడి వాటి త్వచాల్లో క్లోరోఫిల్స్, కెరటనాయిడ్లు అనే వర్ణద్రవ్యాలు ఉండటం. కణద్రవ్య బంధాలు వృక్ష కణాల్లో ఒక కణానికి మరొక కణానికి మధ్య ఉండే గొలుసుల వంటి సంబంధాలు. F0, F1 రేణువులు వాయు శ్వాసక్రియలో ప్రోటీన్ల రవాణాలో పాత్ర వహిస్తాయి. క్రిస్టే అనేది మైటోకాండ్రియాలో అంతర్త్వచంలో నిర్మితమైన గదుల నిర్మాణం. ఇవన్నీ కూడా కరెక్టే.
నెక్స్ట్ కణం ద్రవాభిసరణ క్రమతను క్రమబద్ధం చేసే నిర్మాణాలు. ద్రవాభిసరణ క్రమతలో పాత్ర వహించేవి ప్లాస్మా పొర మరియు రిక్తికలు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఎవరు స్కిప్ చేయొద్దు. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.